హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్. నేను మీ సత్య. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ నెల ఏ నెల? ఏప్రిల్ నెల, మే నెల మనకి దొరికే ఫ్రూట్ ఏంటి? మ్యాంగో. సో ఈరోజు మ్యాంగో పికిల్తో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. మ్యాంగో పికిల్స్ తయారు చేయడం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈరోజు నేను మ్యాంగో పికిల్ కాదు, మ్యాంగో పచ్చడి, రోటి పచ్చడి ఎలా తయారు చేస్తారు అనేది నేను మీకు చూపించాలనిపించింది. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మనం స్టార్ట్ చేద్దాం, వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ రండి, ఒకసారి మనకి మెయిన్గా కావాల్సినవి మ్యాంగోస్. నేను 2 మ్యాంగోస్ తీసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇక్కడ సిటీలో రోళ్ళు అవి అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను మిక్సీలోనే చేస్తున్నాను. అది ఏ విధంగా చేస్తానో చూడండి. మ్యాంగోస్, ఎండుమిర్చి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ పీల్ తీసుకోవాలి. దీనిపైన ఉన్న తోలు ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి. ఇలా తీసుకోవాలన్నమాట. గట్టిగా ఉంది. ఇక్కడ మ్యాంగోస్ ఇలాంటివే దొరుకుతున్నాయి. అదే మన నూజివేడు అటు సైడ్ అయితే మ్యాంగోస్ భలే ఉంటాయి కదా. చాలా అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. నూజివేడు మ్యాంగోని అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? చిన్నప్పటి నుండి ఆ మ్యాంగోస్ అసలు సమ్మర్ వచ్చిందంటే చాలు, ఇంకా ఫస్ట్ భోజనానికి ముందు ఆ మ్యాంగోస్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పెరుగన్నంలో తింటే మ్యాంగో ఉంటుందండి. భలే ఉంటుంది ఆ మ్యాంగోస్. నూజివేడ్ మ్యాంగోస్ బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా ఊరు అదే కాబట్టి. పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో చెయ్యండి, అసలు మళ్ళీ వదిలిపెట్టదు పచ్చడిని. సో ఫ్రెండ్స్, మ్యాంగోస్ని ఇలా పీల్ తీసుకున్నాను అనమాట. నాకైతే ఈ చిన్న కాయలే దొరికాయి హైదరాబాదులో. సో వీటిని శుభ్రంగా కడిగి ఆ పీల్ తీసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం ఇలాగా తీసుకోవాలన్నమాట, అలా కట్ చేసుకోవాలి. మ్యాంగో ఎక్కడ పడిపోయిందా అనుకున్నాను. సో ఇలా మనం కట్ చేసుకున్నాక కొంచెం మిక్సీలో వేస్తాం కాబట్టి కొంచెం అట్టట్టు కట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. నేను నాకు నచ్చిన విధంగా కట్ చేస్తాను. కొన్నిటికి టింక పట్టింది. సో ఫ్రెండ్స్, నేను ఎండుమిర్చి తీసుకున్నాను. ఫస్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి మనం మిక్సీ కొట్టుకోవాలన్నమాట. ఈ 2 మామిడికాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. నేను మళ్ళీ తాలింపులో వెల్లుల్లి వేస్తాను కాబట్టి 3 రెబ్స్. సో మనం మిక్సీ కొట్టుకుందాము.
ఇలా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సో ఫ్రెండ్స్, మనం ఇలాగా పచ్చడిని కచ్చా పచ్చాగా దంచుకున్నా, అంటే మిక్సీ కొట్టుకున్నాను. సో మనం దీన్ని తాలింపు పెట్టుకుందాము. రండి. తాలింపు కోసం పెనం పెట్టుకున్నాను. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువగానే పట్టింది. 3 స్పూన్స్ వేసాను. తాలింపు గింజలు వేసుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి, ఇంగువ కూడా వేస్తారు. ఇంగువ మా బుజ్జిగడికి ఆ స్మెల్ పడదు. కరివేపాకు, పసుపు, ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి వేసేసుకోవాలి. భలే టేస్ట్గా ఉంటుందండి. ఒక 1 మినిట్ ఇలా ఉంచేది అంతే. ఇంకా మామిడికాయ పచ్చడి రెడీ అయినట్టే. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకొని మనం బౌల్లోకి తీసుకుంటాం. సో ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి అయితే చేసేసాను కదా. ఇంకా మామిడికాయ పప్పు కూడా చేస్తున్నాను. మా బుజ్జిగడు మామిడికాయ పప్పు కూడా కావాలి మమ్మీ అన్నాడు అనమాట. బాగుంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మామిడికాయ పప్పు కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను, చూపిస్తాను. 1 గ్లాస్ కందిపప్పు అనమాట. కందిపప్పు ఉడుకుతుంది. ఇదిగోండి మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి టేస్ట్గా ఉంటుంది కారం వేయకోకుండా. ఉడికిపోయింది కదా. ఈ టైంలో కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుంటాం. మేము రోజు పప్పు వండినా తింటామండి. మాకు డైలీ పప్పు ఉండాల్సింది. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్, అలా ఎప్పుడు పప్పు ఎందుకు తింటామన్నా, మాకు పప్పు ఎప్పుడు చాలా ఇష్టం. డైలీ పప్పు ఉండాల్సిందే. పప్పు చారు, లేకపోతే దోసకాయ పప్పు, మెంతికూర పప్పు, ఆకుకూర పప్పులు, ఏదో ఒకటి పప్పు మాత్రం కంపల్సరీ. ఫ్రై మాత్రం కంపల్సరీ. ఫ్రై ఉన్న రోజున రసం కంపల్సరీ. మేము ఏపీ నుండి పచ్చిమిర్చి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాం. అవి అయిపోయేసరికి మళ్ళీ ఊరైపోతాం. మళ్ళీ 2 కేజీలు పచ్చిమిర్చి తీసుకొచ్చుకుంటాం. ఇక్కడ పచ్చిమిర్చి అస్సలు వాడను, అక్కడ పచ్చిమిర్చి వాడతాను. కొంచెం ఘాటుగా ఉంటాయి కదా. ఇక్కడ పచ్చిమిర్చి ఏంటంటే ఎన్ని పచ్చిమిర్చి వేసినా ఆ ఘాట్ అనేది రాదనమాట. అందుకని నేను
ఇప్పుడు వచ్చిన కూరగాయలు అన్నీ అక్కడి నుండే తెచ్చేసుకుంటాను, ఏపీ నుండి. అలవాటైపోయింది ఏపీ. రైస్ కూడా ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు అయ్యాక ఫ్రెండ్స్ పప్పు చాలా వరకు ఉడికిపోయింది. ఈ టైంలో మనం సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, స్పూన్ కారం. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి. పప్పు బాగా ఉడికిపోయింది చూడండి. ఇంకా మనం పప్పు మెతుక్కున్నాం. ఇలా మనం పప్పు మెతుక్కోవాలన్నమాట. ఇలా పప్పు మెతుకు పక్కన పెట్టుకున్నాక పప్పు తాలింపు పెట్టుకుందాం. మామిడికాయ చట్నీ, మ్యాంగో కర్రీ. సో రైస్ కూడా ఉడికిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసిన మామిడికాయ పచ్చడి, అలాగే మామిడికాయ పప్పు. మీ అందరికీ తెలిసిందే, ఆ వంటకాలన్నీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో నా పద్ధతిలో ఒకసారి చూడండి, తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అంత లెంత్ ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మరి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? అలాగే కామెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ కామెంట్స్ నాకు చాలా విలువైనవి. సో కామెంట్స్ కూడా చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, ఓకేనా? కొత్తగా చూసే అమ్మమ్మలు తాతయ్యలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఎక్కువ నేను అమ్మమ్మలు తాతయ్యలు చూసే పురాతన పద్ధతుల్లాగా చేస్తున్నాను, అందుకనే అంటున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను ఎంతవరకు సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని బాగా ఆదరిస్తున్నారు. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.